ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. అంటే పవన్ కళ్యాణ్ బాగా సినిమా యాక్టర్ జనాలు ఎప్పుడైతే వచ్చారు నామినేషన్ అలానే ఏమన్నా జగన్ చేసిన మంచి పనుల వల్ల మరి లాస్ట్ రోజు సభ రోజు కూడా గారు ఏడ్చింది ఏదో సానుభూతి కోసం అంటారు. సానుభూతి కాకుండా జనాల మీద ఉన్న ప్రేమ అంటారా? అంటే అదొక నాటకం నాటకం అయితే కళ్ళ మీద జనాల మీద ఉన్న ప్రేమ ఉండబట్టి అలా అంటే 2 చోట్ల ఈసారి పవన్ కళ్యాణ్ చూడరు అంటారు జనాలు. ఈసారి అక్కడ పోటీ చేశారు కదా, దేవారం చేయవచ్చు కదా, మళ్ళీ కాపులు ఎక్కువ ఉన్నారు. మరి జనాలు 10 సంవత్సరాలు కాదు అందరికి మేలు చేస్తున్నారు, అంటే కౌలు రైతులకి డబ్బులు ఇచ్చిందని, అంటే ఓట్ బ్యాంక్ పెరిగిందా పెరగదంటారా? ఇవన్నీ పథకాల కింద అవి పనికిరావు అంటారా? అంటే ఆ పథకాలే వందగీతం చేపిస్తే ఎందుకని అంటారు? అంటే జగన్ చేసిన మంచి పని అట్లా ఉందండి. అంటే ఈసారి ఒక్కసారి చూడండి, పవన్ కళ్యాణ్ కూడా మీటింగ్లో కూడా అంటారు, నన్ను చూడండి ఈసారి నేను అభివృద్ధి చేస్తాను, పిఠాపురాన్ని ప్రత్యేకంగా దేశంలో నెంబర్ 1 చేస్తాను అంటాడు దేశవ్యాప్తంగా. అలా అనుకున్నప్పుడు సింగిల్గా రావాలి, అందరితో పొత్తులు వేసుకుని రావాలి. నువ్వు సింగిల్గా వచ్చి పోటీ చేసి నేను న్యాయం చేస్తానని చెప్పాలి. మరి సినిమా యాక్టర్లు కూడా చాలా మంది సినిమా జబర్దస్త్ కానీ చాలా మంది ఆయన మీద ప్రచారం చేశారు. ప్రేమతో కాదండి, వాళ్ళకి ఇది ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు, అక్కడికి వచ్చారు వాళ్ళ ఫ్రెండ్ కోసం. మా పార్టీ అయినా సరే ఎందుకు వచ్చాడు వాళ్ళ ఫ్రెండ్ కోసం. రామ్ చరణ్ కూడా వచ్చింది వాళ్ళ బాబాయ్ సపోర్ట్ కోసం. అవును, వాళ్ళ డాడీ చిన్న డాడీ కదా, అందుకని వచ్చాడు. ఎంత మెజార్టీకి గెలవచ్చు వంగగీత గారు? 10,000 పైన 10,000 పైన వంగగీత గారు గెలుస్తారు కదా. వంగగీత గారు కూడా రీసెంట్గా మొన్న ఎలక్షన్ రోజు కూడా వెళ్తే ఎలక్షన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కౌంటర్ కార్డుకి వెళ్ళినప్పుడు దండం పెట్టుకుని బాధలు అసలు ఆయన కూడా అన్నాడు, తిరుగుబాటు బాగా అంటే దండం పెట్టుకోవడం ఎందుకు బాగున్నావు అని అన్నాడు. అంటే అవునండి, ఇప్పుడు ఎవరైనా ఓటు వేయమని దండమే పెడుతుందా? ఓటు అంటే ఎలక్షన్ కౌంటర్ కార్డు కూడా సెంటర్ కార్డు కూడా దండం పెట్టకూడదు, ఓటు వేయండి అని అడగకూడదు, ఓన్లీ ఓటు వేయడానికి మాత్రమే వెళ్ళాలి అని ఒక అతను పెద్ద పరిస్థితి. అలాగే ఉండదండి, ఎవరైనా సరే నేను అభ్యర్థి చేస్తున్నాను, నేను ఏమంటే ఇట్లా ఎట్లా పెట్టాను ఒక అభ్యర్థి అన్న వాళ్ళు నోట్తో చెప్పకూడదు. ఎర్రకండువ వేసుకొని పోతేనే అది సింబల్గా పవన్ కళ్యాణ్ సింబల్ కాదు కండి, అది అబ్జెక్షన్ పెట్టింది. సింబల్ కాకపోతే కండ వేసుకొని తింటున్నారు అందరూ. ఎర్రకండువ అనేది ఓన్లీ శ్రామికుడి కోసం నాగబాబు గారు కూడా రిప్లై ఇచ్చారు. అది ఎర్రకండువ, మా కండ వచ్చేసి తెల్లగా ఉంటుంది. మా ఊళ్ళో ఉన్నారండి జనసేన కండాల కాడికి ఎర్ర కండాలే వేసుకున్నాం. అది పవన్ కళ్యాణ్ సింబల్ అంటారు, అది సింబల్ కాదు కదా. సింబల్ కలర్ అంటే సింబల్ లేదంటే కలర్ ఉంది కదా. మరి అట్లాంటి ఎలక్షన్ కౌంటర్లో కూడా ఫ్యాన్ కూడా ఉండకూడదు కానీ మరి ఎలక్షన్ పైన ఫ్యాన్ కూడా తిరగకూడదు. ఆఫీస్లో ఫ్యాన్ సింబల్గా ఉంది కదా మీ వైసీపీకి, అది కూడా తిరగకూడదు కదా. ఈ ఆఫీసర్స్ అందరూ కూర్చున్నారు కానీ ఈవీఎంలో ఈటెక్కి దేనికైనా ఫ్యాన్ ఉంటేనే కదా పని. అంటే వాళ్ళు చాలా మంది ప్రశ్నిస్తున్నారు, ఎర్రకండువ అనేది అసలు కాదు, కాకపోతే అబ్జెక్షన్ పెట్టినప్పుడు ఫ్యాన్ కూడా ఉండకూడదు కానీ అంటున్నారు అన్నమాట. చూసుకోవాలంటారు. మొత్తానికి అయితే వంగగీత గారు గెలిచిందా పక్క? అంటే సినిమా యాక్టర్ని చూస్తారు ఈసారి ఖచ్చితంగా అని అంటున్నారు. గెలవడా? జగన్ చేసిన పథకాలు గెలిపిస్తాయా? ఓకే అండి, థ్యాంక్ యూ. కాపులు మరి కాపులు ఎక్కువ ఉన్నారు కదా, ఎక్కువ ఉన్న కాపు ఏమో కూడా వంగగీత గారు కూడా కాపే ఆయనకే వస్తారని 2 సార్లు గెలిచింది. కొంతమంది అంటారంటే 2 సార్లు గెలిచిన నువ్వు అభివృద్ధి చేయలేదు నియోజకవర్గాన్ని అంటున్నారు. ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిచింది ఆ ఊర్లోనే. చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు ఆ పనులే వంగగీత గారిని మీకు గెలిపిస్తాయి ఖచ్చితంగా. 10,000 మెజార్టీ ఖాయం అంటారు పవన్ కళ్యాణ్ మీద. ఈసారి 2 సార్లు ఓడిపోయింది, మళ్ళీ 3వ సారి కూడా ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడా ఆయన? ఖచ్చితంగా ఓడిపోతాడు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.